కలెక్టర్ గారు వ్యక్తిగత వేధింపులను ఆపాలి. జనగామ జిల్లా కలెక్టర్ గారు వ్యక్తిగత వేధింపులను ఆపాలి. ప్రశ్నించిన వారిపై వేధింపులను ఆపాలి. ప్రశ్నించిన వారిపై వేధింపులను ఆపాలి. కలెక్టర్ గారి వైఖరి మారాలి. కలెక్టర్ గారి వైఖరి మారాలి. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై వేధింపులను ఆపాలి. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారి వేధింపులను ఆపాలి. ప్రజానీకానికి సిపిఎం నుంచి నమస్కారాలు తెలియజేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో ప్రముఖ న్యాయవాది సాదిక్ అలీ గారు ఈరోజు అమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. వారి అమరణ నిరాహార దీక్షకు మేము సిపిఎంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జనగామ జిల్లాకు నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝా గారు ఇష్టానుసారంగా వివరిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయకుండా ఏది పడితే అది ఆర్డర్లు ఇచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భాల్లో ఒక న్యాయవాదిగా ఒక కేసు విషయంలో వాదించినందుకు నాకు వ్యతిరేకంగా వాదిస్తామని చెప్పేసి అది మనసులో పెట్టుకొని అదే సందర్భంగా పేదలకు ఇచ్చినటువంటి తీష్టాలను తొలగించినటువంటి సందర్భంలో ప్రశ్నించడం, దాంతోపాటు బాధితులందరూ కలిసి ఒక సందీప్ కుమార్ ఝా వివరిస్తున్న తీరు మీద బాధితులందరూ కలిసి అదేవిధంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ఒక కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సందీప్ కుమార్ ఝా వివరిస్తున్న తీరును మరి జనగామ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, వివిధ రాజకీయ పార్టీలకు ఈ వ్యవహరిస్తున్న తీరు మీద కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా ఈ రోజు మున్సిపల్ కమిషనర్ను, రెవెన్యూ అధికారులను అతని ఇంటి మీదకి పంపించేసి ఒక 20 మంది వచ్చి మరి అందులో వయసు మీద పడ్డటువంటి వారి తల్లిదండ్రులు సుమారు 80-90 సంవత్సరాలు ఉంటారు. వారిని భయభ్రాంతులకు గురి చేసి ఆ ఇల్లును కొలతలు పెట్టడం, అరాచకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చేయడం సరైన పద్ధతి కాదు. రాజ్యాంగ ప్రకారంగా ప్రశ్నించినప్పుడు దానికి మీరు సమాధానం చెప్పండి. అవకాశం ఉంటే వారి తీరు మార్చుకుంటారు, లేకుంటే మీరైనా ఏమైనా తేడాలు ఉంటే మీరు మార్చుకొని పరిపాలన చేయాలి తప్ప ప్రశ్నించిన వారి మీద వ్యక్తిగత చర్యలు పాల్పడడం, వ్యక్తిగతంగా కక్షలు కట్టడం అది జనగామ జిల్లా ప్రజానీకం ప్రశ్నించేటువంటి ప్రజానీకం ఇప్పుడు కాదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఏ అన్యాయం జరిగినా ఈ మట్టిలోనే ఉన్నది ప్రశ్నించేటువంటి మనస్తత్వం. అలాంటి ఈ జిల్లాలో ఈ రోజు రైతాంగం మీ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఐకేపీ సెంటర్లలో ఒడ్లు మోక రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా వివిధ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. పైకి మాత్రం కనపడుతున్న సమస్యలు పరిష్కారం చేస్తున్నట్టు ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారమైన ఎన్ని సమస్యలు పరిష్కారమైన చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇప్పటికైనా వ్యక్తిగత కక్షలు మానుకో, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయండి, ప్రజలకు ఈ జనగామ జిల్లా అభివృద్ధి పాటుపడండి, ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటించండి. ఆ విధంగా పాటించండి, లేకుంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ఒక అధికార పార్టీలకు అవకాశం ఇచ్చి మిగతా ప్రతిపక్ష పార్టీ ప్రజా సంఘాలకు అవకాశం ఇవ్వకూడదు, అది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి, కలెక్టర్ తీరు మార్చుకోవాలి. ఇప్పుడు అమర నిరాహార దీక్ష ఏదైతే ఉందో చేస్తున్నటువంటి అమర నిరాహార దీక్షకు మన సిపిఎం జనగామ జిల్లా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఇప్పుడు జనగామ జిల్లాకు నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝా గారు ఆయన వ్యక్తిగత విషయాలను జనగామ జిల్లా మీద రుద్దుతో ఒక నియంతలాగా వివరిస్తున్న పరిస్థితి. దేనికి మేము ఉదాహరణ ఏం చెప్తున్నామంటే, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాపాలన ఉండాలని చెప్పేసి గత ప్రభుత్వం జిల్లాలను చిన్నగా విభజించి పాలన అందించాలని, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి జిల్లా నూతనంగా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం చేశారు. జనగామ జిల్లా ఇవ్వకపోతే పోరాడి సాధించుకున్నాం. మరి ఇలాంటి జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ గారు వస్తేనే ఒక పేద ఎస్సీ మహిళ మీద దాడి, ఆమె టీ కొట్టును తీసేసి బయట దుర్మార్గంగా రాత్రి 1 గంటలకు తీసుకుపోయి ఎన్నో చెత్తపుటలు వారేటువంటి నిజమైనటువంటి చర్య ఇది జనగామ జిల్లాలో కొనసాగుతుంది. అదే సందర్భంగా గేట్లు మూసేసి బండ్లని బయట పెట్టి వృద్ధులు, ప్రజాప్రతినిధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఆడ ముక్కు పెట్టుకొని ఓ 4 సెక్యూరిటీ గార్డులను పెట్టి ఎందుకు పోతున్నావు, ఏ పని మీద పోతున్నావు ప్రశ్నించి అట్లా దుర్మార్గంగా గేట్లు పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. ఇవన్నీ విషయాలు గమనించి మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలుగా ఇక్కడ ఉన్న న్యాయవాదులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు స్పందించి గేటును తీసేయాలి, ఓపెన్ చేయాలి, స్వేచ్ఛగా
రానియండి, స్వేచ్ఛగా ప్రజలకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగినందుకు ఇలాంటి కక్ష చర్యలు చేపడుతున్నారు. ఒకటే చెప్తున్నా, జనగామ జిల్లాలో విష్ణు రామచంద్రారెడ్డి బాబుదోరను ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి పంపించారో మీకు కూడా అదే గతి పడకుండా చూడండి. జనగామ జిల్లా ప్రజలతో గౌరవంగా ఉండండి. మీరు ప్రజల సక్రమంగా పరిపాలన అందించాలని సిపిఎంగా కోరుతున్నాం.